మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. మన దగ్గర రంపచోడవరం అడిషనల్ ఏఎండిఓ డేవిడ్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా కూడా అన్ని ఆశ్రమ పాఠశాలలకు కానీ అలాగే మొత్తం 7 మండలాల్లో కూడా వర్షాలు ఎక్కువగా కురిసిన ఈ తరుణంలో అయితే మాత్రం ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. కొంతమందికి ఒళ్ళు సలుపులన్నీ వస్తుండగా ఒకరేమో రొంప దగ్గని, మరొకరు జ్వరాలన్నీ వస్తున్నారు. అయితే ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఈ సీజన్ వల్ల, ఈ సీజన్ ప్రభావం వల్ల ఈ రోగాలు వస్తున్నాయా? అయితే ఈ రోగాలు నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మనం ఏ విధమైన మందులు వాడితే ఆ రోగాల నుంచి బయటపడతామనే విషయంలో అయితే మాత్రం మనం డేవిడ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏజెన్సీ వ్యాప్తంగా కూడా మన అల్లూరు జిల్లాలోని ఈ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ వ్యాప్తంగా చాలా చోట్ల ఆసుపత్రుల్లో ఈ వైరల్ ఫీవర్లు ఎక్కువగా పేషెంట్లు జ్వరాలు వస్తున్నాయి, ఒళ్ళు సలుపులు వస్తున్నాయని చెప్తూ హాస్పిటల్కి వెళ్తున్నారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో కూడా ఇటు ఏకలవ్య ఆశ్రమ పాఠశాల చదువుతున్న విద్యార్థులు కూడా ఈ వైరల్ ఫీవర్స్ హాస్పిటల్లో చేరుకుంటున్నారు కదా. వారికి ఎటువంటి చికిత్స ఇస్తున్నారో, వారి దగ్గర ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సీజనల్ వేరియేషన్ వల్ల, ఇది వాతావరణం మారడం వల్ల వచ్చే వైరల్ ఫీవర్స్ ప్రస్తుతానికి స్టేట్ వైడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు మన ఏజెన్సీలో మరి ఎక్కువగా ఉన్నాయండి. సో దీనికి అని చెప్పి మేము ఎక్స్ట్రా మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తున్నాము. ఏదైతే మీరు అడిగిన స్కూల్ విజిట్స్ ఉన్నాయో, స్కూల్ విజిట్స్లో కూడా ఎక్స్ట్రా మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తాము. ఎవరికైతే ఈ ఫీవర్స్ కంటిన్యూస్గా ఉన్నాయో వాళ్ళని తీసుకొని వచ్చి టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా మాకు అనుమానం ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి శాంపిల్స్ కూడా మేము కలెక్ట్ చేసుకొని పై పంపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కూల్. అండ్ సీజనల్ వేరియేషన్ వల్ల వచ్చే ఈ యొక్క వైరల్ ఫీవర్ వల్ల ఇది మోస్ట్ కామన్. కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన వైరస్ ఫీవర్ వల్ల ఈ బాడీ పెయిన్స్ అనేది కానీ, లేకపోతే హై టెంపరేచర్స్ అనేది కానీ మోస్ట్ కామన్. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ మోస్ట్ కామన్గా ఉంటున్నాయి. కానీ మన దగ్గర రీసెంట్గా ఈ వచ్చిన ఫీవర్స్లో కొన్ని కేసెస్లో ఒక 2 చికెన్ గున్యాకి పాజిటివ్ రావడం జరిగింది. దానివల్ల మనం కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాము. కాకినాడకి పంపించాము, రాజమండ్రికి పంపించాం. ఇప్పుడు స్టేట్ టీం వచ్చింది, వాళ్ళు కూడా శాంపిల్స్ తీసుకుంటున్నారు. సో ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ అబౌట్ ద థింగ్. మనం యాజ్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు ఈ యొక్క రైనీ సీజన్లో, వర్షాకాలంలో కానీ ఈ యొక్క సీజన్లో కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి, వేడి నీళ్ళు అంటే నీళ్లు కాచుకొని, నీళ్లు మరిగిపోయి అవి చల్లగా అయిన తర్వాతే నీళ్లు తాగాలి. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగకూడదు. దాని తర్వాత వీలున్నంత మట్టుకు ఫ్రెష్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. పొద్దున్న చేసేసుకొని సాయంత్రం తినడం అనేది, లేకపోతే నెక్స్ట్ రోజు తినడం అనేది, అది ఈ టైంలో అవాయిడ్ చేయాల్సిన మెయిన్ పని. మూడోది, పడుకునేటప్పుడు దోమల బ్రీడింగ్ లేకుండా ముందే చూసుకోవాలి. సో ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ చికెన్ గున్యా మెయిన్ ఉన్నదో, ఆ చికెన్ గున్యా అనేది ఫ్రెష్ వాటర్ బ్రీడింగ్ ఉంటుంది. సో ఫ్రెష్ వాటర్ బ్రీడింగ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే, మన ఇంట్లో ఉన్న చిన్న తొట్టుల్లో ఉన్న నీళ్ళలో కానీ, లేకపోతే ఏమన్నా కుండల్లో ఉన్న నీళ్ళలో కానీ మోస్ట్గా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి చెప్పుల్లో కానీ, టైర్లలో కానీ. అందుకని మురికాలలో ఉండేది తక్కువ. సో అలాంటివి మేము కొన్ని ఐడెంటిఫై చేసాము. ఆ ఇంట్లోకి వెళ్ళి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అప్పుడే ఇమీడియట్గా మేము క్లీన్ చేయించడం కూడా జరిగింది. సో అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. సో కొంతమందికి ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యారో వాళ్ళకి మేము బెడ్ నెట్స్ ఇస్తాము. సో కంపల్సరీగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు బెడ్ నెట్స్లోనే పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ ఏదైతే ఇప్పుడు మేము స్ప్రే చేస్తున్నామో, ఈ ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ కానీ, ఐఎస్ఎస్ స్ప్రేయింగ్ కానీ, ఇవన్నీ ఇంటి బయటే కాకుండా ఇంటి లోపల గదుల్లో కూడా కొట్టించుకుంటే ఏమి దోమలు లోపలికి వచ్చే దాని మీద వాళ్ళ అవి చనిపోవడానికి ఎక్కువ ఆస్కారంగా ఉంటుంది. దట్ ఈజ్ అబౌట్ ద మస్కిటోస్. సో దయచేసి అందరూ హెల్తీగా ఉండాలని మాది కోరిక. సో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గర రండి. మన దగ్గర ఫుల్ సప్లై ఆఫ్ ది మెడిసిన్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ ఫీవర్ కన్నా కానీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా దగ్గర అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ పుష్కలంగా ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని టెస్టింగ్లు మటుకు మన దగ్గర ఉండవు కాబట్టి ఆ టెస్టింగ్లో ఒకటికే మేము పైకి పంపించడం జరుగుతుంది. ఏవైతే మేము టెస్టింగ్లు పైకి పంపించామో ఆ రిజల్ట్ రాగానే దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లాగరాయి లపర్తి కిండ్రా
ఈ గ్రామాల్లోని వైరల్ ఫీవర్స్ అని చాలామంది జనాలను మేము మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న రోగులు అయితే చెప్తున్నారు, మేము హాస్పిటల్కి వెళ్తున్నాము, కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ డైక్లోఫెన్ ఎక్కిస్తున్నారు, కానీ ఆ జ్వరం అయితే తగ్గుతుంది, కానీ మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ ఒక మాత్ర కానీ ఇంజెక్షన్ చేసుకుంటే కానీ పనిలోకి వెళ్ళని పరిస్థితి, ఈ రోగం ఏదో అంతుపట్టడం లేదనేది ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి తప్ప వైద్యం ఏమీ చేయట్లేదని వారైతే ఆరోపిస్తున్నారు. దీనికి మీరు ఇచ్చే సూచన ఏంటి, వారి ఆరోపణకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు వచ్చే ఈ వైరల్ ఫీవర్స్లో ఏదైతే మనకి కిన్రాలో వచ్చిన వైరల్ ఫీవర్ ఉన్నదో దాంట్లో వచ్చిన పాజిటివ్స్ అయ్యి చికెన్ గున్యాకి సంబంధించినవి. ఈ చికెన్ గున్యా అనే వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ మస్కిటో వల్ల వస్తుంది. సో ఈ మస్కిటో వల్ల వచ్చింది, ఆ మస్కిటో వల్ల స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఫీవర్ లక్షణాలు ఇది వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్ అంటేనే బాడీ పెయిన్స్ ఉంటాయి. చికెన్ గున్యా అనే ఒక ఈ ఫీవర్లో అతి ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అవి కామన్గా ఉంటాయండి. సో వీటికి మన దగ్గర కానీ మీరు హయ్యర్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇచ్చే ఒకే ట్రీట్మెంట్ ఉన్నది. యాంటీబయాటిక్ సపోర్ట్ ఇస్తాము, ఫీవర్ తగ్గడానికి సపోర్ట్ ఇస్తాము, పెయిన్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇస్తాము. తప్పని పొజిషన్స్లో ఎవరన్నా ఉన్నారే అంటే వాళ్ళకి స్టెరాయిడ్స్ పెట్టడం జరుగుతుంది. సో అవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఏవి మన దగ్గర లేవు అని మేము చెప్పట్లేదు, ప్రతిదీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నది. కేసు రాగానే అదేంటో మనకు తెలియకుండా వెంటనే మనం ఏ యాక్షన్ తీసుకోలేమండి. అది ఎప్పుడైతే మనకి నిర్ధారించారో చికెన్ గున్యా అని, అప్పటి నుంచి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నొప్పులు తగ్గడం స్టార్ట్ అయ్యింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. సో దీంట్లో భయపడాల్సిన అసలు ఆస్కారం ఏమీ లేదండి. సో నిన్న కలెక్టర్ గారు, మన గౌరవనీయులు కలెక్టర్ గారు చెప్పారు. సో ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. నిన్న మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీం నుంచి కొంతమంది కన్సల్టెంట్లు తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు స్టేట్ టీం వచ్చారు, స్టేట్ టీమ్స్ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళని కూడా మేము రప్పించడం జరిగింది. సో వాళ్ళు ఏం రిపోర్ట్ ఉన్నా కానీ వాళ్ళు స్టేట్కి సబ్మిట్ చేస్తారు. ఏమైనా కానీ ట్రీట్మెంట్ అనేది 100% మేము చేయడానికి మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మాకు పిహెచ్సిలో సపోర్ట్ లేకపోతే నియర్ బై హాస్పిటల్స్ పంపిస్తాము, లేదనుకుంటే కనుక హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాము. దట్ విల్ డెఫినెట్లీ డూ. సో దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. అంటే ప్రధానంగా ఈ బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి, 2 నెలలు 3 నెలల నుంచి కూడా ఈ బాడీ పెయిన్స్ ఇలానే ఉండిపోతున్నాయి, ట్యాబ్లెట్స్ వేసుకుని తగ్గట్లేదు అంటారు కదా, దానికి రెమెడీ ఏమైనా ఉందా? వాళ్ళు ఏమైనా ఆహార అలవాట్లు ఏమైనా మార్చుకోవాలా, లేకపోతే ఏంటి అసలు? ఏం లేదండి, అంటే వీటిల్లో బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువగా తినడము, ఇచ్చిన ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవడం, వాటిల్లో మ్యాక్సిమం తగ్గుతాయి. తగ్గడం ఏవైతే ఇంకా కంటిన్యూస్గా సివియర్గా ఉన్నదో వాళ్ళకి మేము స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ లో డోస్లో స్టార్ట్ చేస్తాము. సో అవి వాడగానే ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అయిపోతుందండి. అయితే ప్రస్తుతం రెయినీ సీజన్ కావడంతో వాతావరణ మార్పులు సంభవించడంతో అయితే మాత్రం చాలా చోట్ల సాధారణంగానే ఈ జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయని, అయితే ప్రధానంగా ఎవరైతే కొంచెం స్లమ్ ఏరియాలోని నివసిస్తూ ఉంటారో వారైతే మాత్రం ఖచ్చితమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే వర్షాకాలం కావడంతో దోమలు విపరీతంగా పెరిగే నేపథ్యంలో అయితే మాత్రం దోమతెరలు వినియోగించకపోవడం వల్ల కూడా ఆ దోమగాటును గురే జ్వరాల బారిన పడుతూ ఉంటారని, అయితే ప్రధానంగా మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వేడి నీటిని తీసి కాచిచలాచిన నీరుని తాగడం, అలాగే వేడి భోజనాన్ని తీసుకోవడం, ఆహార పదార్థాలు చల్లగా అవ్వకుండా వేడిగా తీసుకోవడం వల్ల అయితే మాత్రం ఈ సీజనల్ వ్యాధుల పట్ల గురి కాకుండా అయితే మాత్రం మనం బయట పడవచ్చు అయితే మాత్రం మనకు అడిషనల్ లిమిటెడ్ డేవిడ్ గారు చెప్తున్నారు. నెల్లూరు జిల్లా రంజాన్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఆరోగ్య సమస్యలపై ఎటువంటి అభద్రతా భావం ఉంచుకోవద్దని, ఖచ్చితంగా తమ ఆసుపత్రిలో అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయైతే మాత్రం మనతో అడిషనల్ లిమిటెడ్ డేవిడ్ గారు అయితే తెలిపారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని క్షుణ్ణంగా గమనించి వేడి నీరుని, వేడి ఆహార పదార్థాలను, పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఈ రోగాల బారిన పడకుండా ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం.